సో, ఇండియాలో ప్రతిసారయితే జనం చుట్టూ ఎప్పుడుంటారో అంత సులభంగా దొరకరు. అంత ఎక్కువ స్పెండ్ చేయలేం. అంత ఎక్కువ సమయం ప్రతిసారితో గడపలేం. కానీ ఫారిన్ కంట్రీస్‌లో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి సార్‌తో చాలా సేపు గడపడానికి ఎంతో అవకాశాన్ని నాకు దక్కిందనమాట. హ్మ్. సో, సారు ఆహ్, ఈయన్ని ఆహ్, ఒక ఒక టైంలో బాగా పిరమిడ్ వ్యాలీకొచ్చి ఉండు, పిరమిడ్ వ్యాలీకొచ్చి ఉండు అని చాలా సార్లు చెప్పారు. సో, ఈయన ఏం చెప్తారంటే, సార్ నన్ను ఆహ్, ట్రైన్ చేశారు, మలిచారు, బోధించారు అని చెప్తున్నారు. సో, ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏమంటే, పత్రి సార్ చెప్పే పాయింట్ బి ఎ లైట్ ఆన్ ఆన్ యువర్‌సెల్ఫ్ అపో దిపో భవ. నీ నీ జీవితాన్ని నీ ది నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. అంటే ప్రతి ఒక్కరు తమ ధ్యానంతో తమ దీపాన్ని తామే వెలిగించుకోవాలి. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని పత్రి సార్ చెప్పే కాన్సెప్టే. సో, ఇంతకు ముందు వరకు మనం సార్‌ని వెళ్లి డైరెక్ట్‌గా అడిగేవాళ్ళం. ఇప్పుడు మన లోపలికి వెళ్లి మనం అడగాలి. మన లోపలికి మనం వెళ్ళాలి. ఆహ్, అని ఇక్కడ సార్ చెప్తున్నారు. సో, ఇంతవరకు మనం బయట వెతికాం, బయట అడిగాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి అని చెప్పారు. సో, పత్రి సార్ ఆహ్, ఇప్పుడు శాంతంగా ఉన్నారు. కానీ అప్పట్లో ఆహ్, బాగా చాలా ఎనర్జీగా ఉండేవాళ్ళు. బాగా చాలా శక్తివంతంగా ఉండేవాళ్ళు. ఎవరైనా కాస్త తప్పు మాట్లాడినా అంటే వాళ్ళకి దెబ్బ పడేది. ఆహ్, అని చెప్తూ ఆస్ట్రేలియాలో ఫస్ట్ ఈయన కలిసింది పత్రి సార్‌ని ఆస్ట్రేలియాలో. అక్కడ సో, ముందు ఈయనకు చాలా కన్‌ఫ్యూజన్ ఉండింది. కలవాలా? వద్దా? కలవాలా? వద్దా? ఈయన కాంటాక్ట్ చేసి మొత్తానికి కలుద్దామని వెళ్లారు. అక్కడికెళ్తే 4-5 అవర్స్ పత్రి సార్‌నే ఈయన టెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఈయన సరైన గురువా? కాదా? అని. కానీ తర్వాత ఇంకా 4, 5 గంటల తర్వాత ఈయనకే అనిపిచ్చింది. ఈయనలో ఏదో ఉంది. నేను ఈయన్ని నమ్మొచ్చు, ఫాలో అవ్వచ్చు అని ఈయనకనిపిచ్చింది. ఎందుకంటే అంతవరకు ఈయనకి ఏ గురువులంటే నమ్మకం లేదు. తర్వాత సార్ ఆయనకు ఫ్లూట్ ఇవ్వడము. జనరల్‌గా సార్ ఫ్లూట్ ఎవరిని టచ్ చేయనివ్వరు. చాలా అరుదు. ఆహ్, ఎవరైనా టచ్ చేసిన కేసెస్ ఉన్నా. సో, సార్ ఆయనకు తన ప్రదీప్ సార్‌కు ఫ్లూట్ ఇవ్వడము, పట్టుకోమనడము, ఆ ఫ్లూట్ ఎలా వాయించాలో నేర్పించడము, సరిగమలు నేర్పించడం ఇలా ఆహ్, ఆయనతో సార్ స్పెండ్ చేయడం జరిగింది. సో, ఒకసారి పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు ఏమైందంటే, ఇందాక చెప్పినట్టు సార్ దగ్గర ఎవరైనా తప్పు మాట్లాడితే దెబ్బ పడతది. అంత బాగా ఎనర్జీలో ఉన్నారు. సో, అక్కడ సార్ కూర్చొని పిరమిడ్ వ్యాలీలో రూమ్‌లో అందరితో మాట్లాడుతున్నారు. ఒకరొచ్చి ఆహ్, ఏమన్నారంటే, "సార్ ఒక సీనియర్ మాస్టర్ చనిపోయారు." అంటే పత్రి సార్ ఏమన్నారంట వారికి ఓహ్! గుడ్ న్యూస్ అందరూ వెళ్లి చూసి రాపోండి అని పంపించారంట. సో, అందరూ లేసి వెళ్తుంటే ప్రదీప్ సార్ కూడా లేసి వెళ్తుంటే, "నువ్వెక్కడికెళ్తున్నావు? కూర్చో" అని కూర్చోబెట్టుకున్నారంట. సో, కూర్చోబెట్టుకున్నప్పుడు అంతకుముందు అక్కడ ప్రదీప్ సార్ పత్రి సార్ దగ్గరికెళ్ళినప్పుడు ఏం టాపిక్ డిస్కషన్ జరిగేదంటే డాక్టర్ న్యూటను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు వచ్చాడు. అప్పుడు నేను అతని భవిష్యత్తు చెప్పాను. "నువ్వు ప్రపంచమంతా తిరుగుతావు" అని. ఆహ్, అట్లే అప్పుడు నేను ఇద్దరు ముగ్గురికి చెప్పాను. అప్పుడేం చెప్పానో ఇప్పుడు అదే జరుగుతా ఉంది. అని సార్ చెప్పారనమాట. సో, అలా చెప్తే ఆహ్, హ్మ్. ఆ! సార్ అలా అలా చెప్పి జోకులేయడము. చూడండి నేనెంత గ్రేటు. నేను చెప్పిందే ఇప్పుడు జరుగుతా ఉంది. నేను చక్కగా చెప్పాను కదా! వాళ్ళకి భవిష్యత్తు అని సార్ అలా జోకేస్తూ ఉన్నారు. సో, ఈయనకు అనిపిచ్చింది. ఇప్పుడు అందరూ అక్కడ ఎవరో చనిపోయిన వాళ్ళని చూడ్డానికెళ్లారు. ఈయనొకటే సార్ దగ్గర ఉన్నారు. సార్ ఈయనకి దగ్గరికి రా కాళ్ళొత్తు అని చెప్పారు. సరే అని ఈయన కాళ్ళొత్తుతూ ఉంటే ఈయనకు లోపల నుంచి అనిపిచ్చింది. అడగాలి, అడగాలి, అడగాలి అని. సో, ఇంకా అడిగేశారు. సార్ నా భవిష్యత్తు ఏంటి సార్ అంటే, సార్ ఒక 15 15 సెకండ్స్ అతని కళ్ళల్లో డీప్‌గా చూసి "నువ్వు కూడా ప్రపంచం అంతా తిరుగుతావు" అన్నారంట. ఈయనకేమో సంతోషం వేసింది మొదట్లో. కానీ సార్ న్యూటన్ అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్‌లు చేస్తారు. ప్రపంచం తిరిగాడు. మరి నేనేం పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయలేదే. నేనొక ఇంజినీర్‌ని కదా! అని చెప్పారంట. లేదు నువ్వు తిరుగుతావు. హ్మ్. ఎందుకంటే నువ్వు గత గత జన్మల్లోనే అంతా చేసేసావు.
నీకోసం ప్రపంచం వెయిట్ చేస్తా ఉంది. నువ్వు తిరుగుతావు" అని పత్రి సార్ ప్రదీప్ సార్‌కి చెప్పడం జరిగింది. ఇంకొకటి అద్భుతమైన అనుభవం ఏంటంటే, ఈయన జాబ్ చేసే ఆఫీస్‌లో ఒక ప్రాజెక్ట్ వర్క్ జరుగుతా ఉంది. ఒక వాళ్ళ సీనియర్స్ కూడా వెళ్లి ఒక హాఫ్ డే లీవ్ ఇవ్వమన్నా వాళ్ళ మేనేజర్ ఇచ్చేవాళ్ళు కాదంట. సగం రోజు లీవ్ ఇవ్వండి సార్ అన్నా ఇచ్చేవాళ్ళు కాదంట. కానీ ఈయన వెళ్లి అడిగితే ఇచ్చేసేవారంట. సో, అట్లాంటి టైంలో ఈయనెళ్లి అడిగారు. 2 వారాల లీవ్ కావాలి అంటే వాళ్ళ మేనేజర్ ఇచ్చేసారు. సో, ఈయనకు పత్రి సార్ దగ్గరికొచ్చారీయన. ఆ 2 వారాల లీవ్‌లో. సార్ దగ్గరికొచ్చి, "సార్ నేను మా ఆఫీస్‌లో ఎవ్వరికీ లీవ్ దొరకదు సార్. నేనిట్లా అడిగితే ఇచ్చేసారు" అంటే, "ఏం చేస్తాడయ్యా మీ మేనేజరు? ఆయన తల మీద నీ యాస్ట్రల్ మాస్టర్‌లు కూర్చున్నారు. యాస్ట్రల్ మాస్టర్‌లు కూర్చుంటే ఇంకా వాడు ఒప్పుకోక ఉంటాడా? వాళ్ళు నడిపిస్తున్నారక్కడ. అందుకే ఆయన పర్మిషన్ ఇచ్చాడు" అని. సో, అలా అన్నట్టే ఈ కృష్ణల్ ప్రదీప్ సారు ఎవ్వరికీ వాళ్ళ ఆఫీస్‌లో హాలిడేస్ దొరికేవి కాదంట. ఈయనకు ఎప్పుడు కావాలంటే అది కూడా ఉత్త హాలిడే కాదు. సాలరీ ఇస్తూ, సాలరీ కట్ చేయడం కాదు. సాలరీ ఇస్తూ హాలిడే ఇచ్చేవాళ్ళు. ఆ 2 వీక్స్ ఒక నెల పని చేయడం, ఒక నెల సెలవు అంటే మళ్ళీ డబ్బు సాలరీ ఇస్తూ స స హాలిడే ఇవ్వడం. 3 నెలలు పని చేయడం, 3 నెలలు హాలిడే. సో, ఎట్లా కావాలంటే అట్లా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఈయనకొకటే హాలిడే ఇచ్చేవాళ్ళంట. వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ అంతా "నీ దగ్గర ఏమైనా మ్యాజిక్ ఉందా? నీకెట్లా హాలిడే దొరుకుతా ఉంది" అని. కానీ ఈయన ఈ హాలిడే టైమ్‌లో ప్రపంచమంతా తిరుగుతూ ధ్యాన ప్రచారం చేసేవాళ్ళనమాట. ఒక 5 సంవత్సరాలు జాబ్ చేశారు. ఆ 5 సంవత్సరాల్లో 6 నెలలు జాబ్ చేయడం, 6 నెలలు ధ్యాన ప్రచారం చేయడం. ప్రతిసారిని కలవడం. సో, ఇలా ఎన్నో సంవత్సరాలు ఇట్లా ఇలా 5 సంవత్సరాలు చేశారనమాట. అది కూడా సాలరీ ఇస్తూ. సో, ఎప్పుడైతే ఒక మనిషి లోక కళ్యాణం కోసం ఉన్నారో, వాళ్ళ కోసము విశ్వమంతా ఆహ్, కంబైన్‌గా వర్క్ చేస్తుంది. కలిసి వర్క్ చేస్తుందనమాట. సో, అది ఈయనది. ఇంకొకటి ఆహ్, పత్రి సార్‌కు చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. కానీ ఆయన ఏది బయట పెట్టరు. ఆయన ఆయన దగ్గర ఎన్నో శక్తులున్నాయి. కానీ అవేమి షో ఆఫ్ చెయ్యరు సారు. సార్ ఫాలో అయ్యేది ఒకటే ఈక్వాలిటీ. అందరిని సమానంగా చూస్తారు. సింప్లిసిటీ. సో, ఇంకొకటి చక్కటి అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. ఈయనకొక డౌటొచ్చిందంట పత్రి సార్ మీద. ఏమనంటే, ఒక ఎన్‌లైటెన్ మాస్టర్ అంటే టైమ్ వేస్ట్ చేయకూడదు. కానీ ఎందుకు సారు ఈ క్రికెట్ అని, న్యూసులని ఎందుకు టైమ్ వేస్ట్ చేస్తాడు? ఎందుకు క్రికెట్ కోసం టీవీ చూసుకుంటూ టైమ్ వేస్ట్ చేస్తాడు? ఒక ఎన్‌లైటెన్ మాస్టర్ ఇట్లా ఉండకూడదు కదా! టైమ్ వేస్ట్ చేయకూడదు కదా! అని ఈయనకు డౌటొచ్చింది. ఈయనకేదో సమాధానం ఇచ్చుకొని ఈయన సర్ది చెప్పుకున్నారు. ఒకసారి ఇండోనేషియాలో సార్ ట్రిప్ ఉండింది. ఒక 7 రోజుల ట్రిప్పు. అప్పుడు ఈయన అక్కడ తక్కువ జనం ఉంటారు కదా! ఎవరు సార్‌ని ఎక్కువ కలవకుండా ఉండాలని ఈయన అరేంజ్ చేసి సార్‌కి కావాల్సినంత రెస్ట్ ఇవన్నీ చేశారు. ఆహ్, చేస్తే సార్‌ని చివరగా అడిగినారు ట్రిప్ అయిపోయిన తర్వాత. "సార్ ఎట్లుండింది సార్ 7 రోజులంటే?" "నువ్వు నా మీద కసి పెట్టుకున్నావు. టీవీయే పెట్టలేదు ఇక్కడ ఈ రూమ్‌లో" అంటే, "అవునా" అని నెక్స్ట్ టైమ్ బాలి ట్రిప్‌లో టీవీ పెట్టారంట. ప్రదీప్ సార్, పత్రి సార్ కోసం. సో, టీవీ పెడితే ఆ టీవీలో సార్ ఇప్పుడు హ్యాపీనా టీవీ ఉంది అంటే, ఏముంది టీవీలో ఇండోనేషియాలో లోకల్ ఛానెల్ ఒస్తాంది దూరదర్శన్ లాగా. వేరే భాష ఏం అర్థమవుతుంది? క్రికెట్ కావాలి, న్యూస్ కావాలి నాకు అంటే, ఇంకా ఈయనలో పాతుకున్న ప్రశ్న, ఎన్నాళ్ళ నుంచి ఉండిపోయిన ప్రశ్న. ఒక బ్రహ్మజ్ఞాని క్రికెట్ అని ఎందుకు టైమ్ వేస్ట్ చేస్తున్నాడు? ఆహ్, ఎందుకు న్యూస్‌లని టైమ్ వేస్ట్ చేస్తున్నాడు అని. అని ఈ ప్రశ్న సార్‌ని అడిగారంట. "సార్ మీరు నిజంగా హ్మ్. క్రికెట్ చూస్తారా?" అంటే సార్ చిన్న పిల్లల్లాగా "నువ్వేదేదో అనుకోవద్దు. నాకు క్రికెట్ ఇష్టం. నాకు క్రికెట్ కావాలి" అని ఆహ్, అలా మారం చేశారంట చిన్న పిల్లాడిలాగా. "నాకు టీవీ కావాలి, క్రికెట్ కావాలి" అని. ఇంకో సందర్భంలో ఆయనకి సార్ ఏం చెప్పారంటే, "ఇప్పుడు రూ. 500 ఉంది. రూ. 500 ఉంటే నువ్వు చూసి ఖర్చు పెడతావు. అనవసరమైన దానికి ఖర్చు పెట్టం. అదే రూ. 5,000, రూ. 5,00,000 అట్లా ఉన్నాయనుకో, మనం ఫ్రీగా ఖర్చు పెడతాం. ఎక్కువ డబ్బులుంటే ఫ్రీగా ఖర్చు పెడతాం. అలాగే నీ దగ్గర శక్తి తక్కువగా ఉంది. అందుకే నువ్వు ఆహ్, చూసి ఖర్చు పెట్టాలి నీ శక్తిని. సో, అనవసర విషయాలకు నీ శక్తిని ఖర్చు పెట్టకూడదు. టీవీలకు, న్యూస్‌లకు నువ్వు శక్తి ఖర్చు పెట్టకూడదు. నీకు నువ్వు కరెక్టు. నా నా దగ్గర చాలా శక్తి ఉంది. నేను ఆ శక్తితో ఏదైనా చేయొచ్చు. టీవీలు చూడొచ్చు, ఆహ్, న్యూస్‌లు చూడొచ్చు. సో, నీకు నీ స్థితికి నువ్వు కరెక్టు. నా స్థితికి నేను కరెక్టు అని చెప్పారంట.
సో, ఇలా చాలా అనుభవాలున్నాయి. మనం రోజు కొన్ని కొన్ని తెలుసుకుందాం. సో, కృష్ణ సార్‌ది అయిపోయింది. నెక్స్ట్ మనం చూడబోయేదేమంటే ఒక చాలా మంచి 'పత్రిసార్' సాంగ్. మనం చూస్తున్నాం ఇది. అందరూ టీవీ వైపు చూడండి. సారీ, ఫోను వైపు చూడండి. స్క్రీన్ వైపు చూస్తే ఈ అద్భుతమైన పాట చూస్తాం. ఈ పాట తర్వాత మనం ఇవాల్టి ఛాలెంజ్‌ని ఇంకొకసారి చిన్నగా వినేసి ఎండ్ చేసుకుందాం. సో, అందరూ జూమ్‌లో ఉండండి. స్క్రీన్ వైపు చూడండి. ఫోను వైపు చూడండి. ఇది పత్రి సారు ఆహ్, చెప్పై డాక్యుమెంటరీ తీశారు కదా! అందులో తీసిన పాట. కానీ చాలా బాగుంది. చైత్రయాత్రకిది తొలి అడుగు, ధ్యాన యజ్ఞమునకిది పిలుపు, విశ్వపు మార్పునకిది మలుపు, విధిరాతలకిది విరుపు. ఒక సామాన్యుని బ్రహ్మర్షిగా మార్చిన బ్రహ్మాండమైన ఘట్టమిది. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి జనుల చేర్చు సంకల్పమిది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ధ్యానమేవ జయతే అంటూ ఎగరవేశాడు జెండా. శ్వాస శాస్త్ర విజ్ఞానం పంచడమే అజెండా. గుడ్డి నమ్మకాలకు స్వస్తి పలికి, మూఢ విశ్వాసముల రెడ్డి విరిచి, గుడ్డి నమ్మకాలకు స్వస్తి పలికి, మూఢ విశ్వాసముల రెడ్డి విరిచి, అందరూ ఆత్మస్వరూపులం అని చాటిన పత్రిజీ. చైత్రయాత్రకిది తొలి అడుగు, ఇప్పుడు నాటిన బీజమే కల్పవృక్షమై ఎదుగుతుందిలే. అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు ఆశ్రయం అవుతుందిలే. జంతు రక్షణమే దీక్షగా, శాకాహార నినాదంగా, జంతు రక్షణమే దీక్షగా, శాకాహార నినాదంగా. ధ్యాన జగత్తే ధ్యేయమై సాగి కనివిని ఎరుగని చరిత్ర సృష్టించు, కనివిని ఎరుగని చరిత్ర సృష్టించు. చైత్రయాత్రకిది తొలి అడుగు, ధ్యాన యజ్ఞమునకిది పిలుపు, విశ్వపు మార్పునకిది మలుపు, విధిరాతలకిది వెలుపు. ఒక సామాన్యుని
సో ఇప్పుడు మనం నెక్స్ట్ లంకనం టాపిక్ అనుకున్నాం కదా, నిన్న మితాహారం అనుకున్నాము. ఈరోజు నిరాహారం అంటే ఏ ఆహారం లేకుండా ఉండడం. సో ఎవరికి వీలైతే అంత చేద్దాం, ఎంత ఎన్ని పూటలు అట్లా. సో మీ అనుకూలాన్ని బట్టి, కానీ ముందు సార్ దగ్గర విందాం. సో అందరూ మళ్ళీ స్క్రీన్ వైపు చూడండి. ఇకపోతే నిరాహారం. మహాత్మా గాంధీజీ వారానికి ఒక రోజు ఏమీ తినేవారు కాదు. ఫాస్టింగ్, నిరాహారం, నో ఫుడ్ వాట్స్ ఎవర్. ఆయన చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేదు? మనం దృష్టి పెట్టలేదు అంతే. ఏం చేయాలో ఏం చేయకూడదో మనం తెలుసుకోలేదు. వారానికి ఒక రోజు ఖచ్చితంగా నిరాహారంగా ఉండాలి. వారానికి 7 రోజులు తింటూనే ఉంటామేమిటి? అవసరం ఏమిటి? నో. ఏదో ఒక రోజు పెట్టుకున్న వారంలో నిరాహారంగా ఉండాలి. సోమవారము, మంగళవారము, గురువారము, బుధవారము, ఏదో వారం పెట్టుకుని వారానికి ఒకరోజు నేను నిరాహారిగా ఉంటాను అని వ్రతం తీసుకోవాలి. మహాత్మా గాంధీ తీసుకున్న ప్రతి సోమవారం నేను తీసుకోవాలని చెప్పేసి మనం కూడా ఆ పంథాలోనే పోవాలి. నిరాహారం అభ్యాసం చేసుకోవాలి. యుక్తాహారము, మితాహారము, నిరాహారం. మై డియర్ ఫ్రెండ్స్, 3 పాయింట్లు ఉన్నాయి ఆహారం విషయంలో. అయుక్తాహారము, అమితాహారము, నిరాహారం లేనే లేదు మనకి. ఎప్పుడు దట్టిస్తూనే ఉంటాము. రామచంద్ర, ఏం జీవితం అది? జంతువులలాగా మనం మేస్తూనే ఉంటామేంటి? శాకాహార జంతువులు ఎప్పుడూ మాంసాన్ని ముట్టవు. అది అయుక్తాహారం. ఒక ఏనుగుకి, ఒక ఆవుకి. మానవుడు కూడా శాకాహారే, సస్యాహారే, హెర్బివరస్, నాట్ కార్నివరస్. కనుక యుక్తమైన ఆహారము మానవుడికి శాకాహారమే, సస్యాహారమే. మన శరీరము మాంసాహారానికి ఉపయుక్తంగా లేదు. బయోలాజికల్ సైంటిస్ట్ని ఎవరికి నేను అడిగినా చెప్తారు ఈ పాయింట్. యుక్తాహారంలో ఉన్నా కూడా మనం అమితాహారం తీసుకుంటున్నాం. దాన్ని కంట్రోల్ చేయాలి. సగం ఆకలి ఉన్నంతప్పుడే తింటాం ఆపేసేయాలి. వారానికి ఒక రోజు నిరాహారంగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. నో ఫుడ్. బ్రేక్ ద రొటీన్ ఆఫ్ ఈటింగ్. డూ ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ ఏమంటారంటే లంఘనము అంటారు. నో ఈటింగ్, ఏమీ తినకూడదు.
24 గంటలు నీరు తాగచ్చు, కానీ తినకూడదు ఏది. ఇక్కడ అయిపోయాయి 3 పాయింట్లు, మళ్ళీ ఇక్కడ వచ్చాయి 3 పాయింట్లు. మనస్ జీవన విధానాలు ఏంటంటే యుక్తాహారము, మితాహారము, నిరాహారం, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము, యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము. ఈ 9 పాయింట్లు వచ్చి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ ఆయుర్వేద సూత్రాన్ని దగ్గరికి వద్దాం. లంఘనం పరమ ఔషధం. ఔషధం అంటే మందు, పరం అంటే హయ్యెస్ట్. హయ్యెస్ట్ మెడిసిన్ ఏదయ్యా అంటే లంకణం. ఈ శరీరానికి ఏదైనా 3 ఉన్నాయి: శరీరము, మనసు, బుద్ధి. త్రికరణాలు. శరీరంకి రోగం వస్తుంది, మనసుకు అశాంతత వస్తుంది, బుద్ధికి అజ్ఞానం ఉంటుంది. బుద్ధి అజ్ఞానం నుంచి జ్ఞానంలో రావాలి, మనసు అశాంతత నుంచి శాంతంలో రావాలి, శరీరం అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి రావాలి. 3 ఉపకరణాలు ఉన్నాయి కదా మనకి: శరీరము, మనసు, బుద్ధి. శరీరానికి రోగం వస్తే శరీరానికి లంఘనం చేయి, ఏం తినకుండా కూర్చో వారం రోజులు. మొత్తం క్యాన్సర్ పోతుంది, బీపీ పోతుంది, అన్నీ పోతుంది. ఏ కీమోథెరపీ లేదు, ఏ రేడియోనిక్స్ లేదు, ఏమీ లేదు. నువ్వు తినకుండా కూర్చో. నువ్వు ఆ మాంసాహారం తిని తిని తెచ్చుకున్నావు క్యాన్సర్. ఎంత అయుక్తాహారం తిన్నావో లెక్కే లేదు. మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేస్తున్నా క్యాన్సర్. ఎందుకు వస్తుంది క్యాన్సర్? కారణం లేకుండా వస్తుంది ఏంటి క్యాన్సర్? కారణం లేకుండా బీపీ వస్తుంది ఏంటి? కారణం లేకుండా ఏ కార్యమైనా జరుగుతుంది ఏంటి? ఏ కార్యానికైనా కారణం ఉంది తీరుతుంది. ఆరోగ్యానికి కారణం ఉంది, అనారోగ్యానికి కారణం ఉంది. ఆ కారణం తీసేయి. ముళ్ళు గుచ్చుకుంది కాల్లో, నొప్పి పెడుతుంది, ఏం చేయాలి? ముళ్ళుని తీసేయాలి, అంతే. ఆ ముళ్ళుని తీసేయకుండా కాలు నొప్పి పోతుంది ఏంటి? లోపల ముళ్ళు గుచ్చుకుంది, నువ్వు దబదబ ఏడుస్తున్నావు, ఆ ముళ్ళుని తీసేయాలి, నొప్పిపోతుంది. ఈ రోగానికి కారణం ఏంటి? ఆ అయుక్తాహారం, అమితాహారం, ఆ నిరాహారం లేకపోవడం. అవి తీసేయి. యుక్తాహారిగా ఉండు, మితాహారిగా ఉండు, నిరాహారిగా ఉండు. అంత యోగం ఇచ్చాము. ఇంకా నిరాహారిగా ఉంటే లంకణ 5 రోజులు ఏమి తినుంటే కూర్చోరా, మొత్తం అంతా సాఫ్ అయిపోతుంది. ఊరికే చెప్పారా లంకణం పరమౌషధం అని చెప్పేసి? అవేమి పనికిరాని మాటలా? గోల్డెన్ మాటలు, బంగారపు మాటలు అవి. ఏ మందు మాకు అక్కర్లేదు, నువ్వు ఏమి తినకుండా కూర్చో. ఈ మొట్టమొదటి రోజుల్లో పిఎస్ సిస్టంలో నేను చాలా మందికి నువ్వు 4 రోజులు తినకుండా ఉండవాయి, 15 రోజులు తినకుండా ఉండవాయి అని చెప్తుండేవాడిని. నేను అదే చేస్తుండేవాడిని. 4 రోజులు తినకుండా, 15 రోజులు తినకుండా ఉండేవాడిని. అందరి చేత అలవాటు చేయించాను నేను. అది అన్ని పనులు చేసుకుంటూ ఏమి తినకుండా ఉండడము, పూర్తిగా నిరాహారం అభ్యాసం చేయడము. శరీరం తిన్నగా ఉంటుంది, లేకపోతే తిక్కగా ఉంటుంది. ఆ యుక్తాహారంతో, అమితాహారంతో, నిరాహారం లేకుండా ఉంటే శరీరం అంతా తిక్కగా ఉంటుంది. యుక్తాహారం ఉంటే, మితాహారం ఉంటే, నిరాహారం ఉంటే శరీరం తిన్నగా ఉండును. రోగగ్రస్తమైన శరీరానికి ఎంతో లంకణం, ఆ పరమ ఔషధం ఇస్తే అది ఔషధం అవుతుంది. ఎంత అనారోగ్యంగా ఉన్నావో అంత లంకణం పాటించు. లంకణం పరమ ఔషధం మై డియర్ ఫ్రెండ్స్. ఈ 9 జీవిత సూత్రాల నుంచి ఈ లంకణం పరమ ఔషధం అనే కాన్సెప్ట్ వచ్చింది, బయటకు వచ్చింది. నీకు ఔషధం కావాలి, మందు కావాలి, పరమ ఔషధం కావాలి, బెస్ట్. ఏమిటంటే ఏం తినకుండా కూర్చోరా,
సార్ నా రోగం అంతా ఉంది సార్, పోతుందంటే పోతుంది ఆయన. నీకు రోగం వచ్చింది కానీ ఎలా వచ్చిందో నీకు తెలియదు, నాకు తెలుసు నీ రోగం ఎలా వచ్చిందో. నువ్వు ఎన్ని జన్మలో ఎంత అయుతాహారం తిన్నావో, ఎంత అమితాహారం తిన్నావో, ఎంత నిరాహారం లేకుండా ఉన్నావో. కానీ ఇప్పుడు నిరాహారిగా ఉండు, రెక్టిఫై చేసుకో. లంకణం పరమవసరం నాయన, తినకు నాయన, ఏమి చావు, చస్తావేంటి, ఏమి చావు, బాగుపడతావు అని చెప్తుంది ఆయుర్వేద శాస్త్రం లంకణం పరమౌషధం ద్వారా. ఆయుర్వేదానికి ఈ శరీరపు లంకణం సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన జూమ్ సెషన్. ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సో సో డైలీ కొంత ప్రదీప్ సార్ అనుభవము, ఈ పత్రి సార్ మన ఒక్కొక్క ఛాలెంజ్. సో నిన్న మితాహారం విన్నాము, ఇవాళ నిరాహారం, ఏ ఆహారం లేకుండా ఉండడం, దాని ప్రాముఖ్యత విన్నాము. సో మహాత్మా గాంధీ వారానికి రోజు మౌనంగా ఉంటారని, మనకు వారానికి రోజు ఉపవాసం ఉంటారని, సో మనకు కూడా సాధ్యము అని. ఇంకా ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యం కూడా బాగవుతుంది. ఏ అనారోగ్యం ఉన్నా 5 రోజులు ఉపవాసం ఉండు అంతా సెట్ అయిపోతుంది అని ఇక్కడ సార్ చెప్పారు. సో మాట్లాడాలనుకునే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మరి ఎవరు లేదంటే ఇక్కడ ఎండ్ చేసుకుందాం. యా శైలజ, గుడ్ మార్నింగ్ విష్ణు. గుడ్ మార్నింగ్. ఇది కాన్సెప్ట్ చాలా సార్ చెప్తుంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. దీనిది ఈరోజు ఫుడ్ చాలా బాగా చెప్పినారు. చాలా అంటే చాలా వెయిట్ గా ఉన్నట్టుంది వర్డ్. అవును, సార్ చెప్తేనే బాగుంటుంది. మనం మామూలుగా డిస్కస్ చేసుకోవడానికి ఇప్పటికీ ఎంత ఆ వైబ్సే వేరే ఉంది. థ్యాంక్ యూ వస్తుంది, చాలా బాగుంది కాన్సెప్ట్. థ్యాంక్ యూ. సో ఈ ఫస్ట్ ఆహారం వస్తుంది, రేపు ఇంకా మాట గురించి వస్తుంది. మనకు మాట గురించి సార్ దగ్గర నుంచి హోంవర్క్ తీసుకున్నాము. నెక్స్ట్ ఆలోచన గురించి వస్తుంది. సో అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. డైలీ ఈ మాటల నుంచి మనం హోంవర్క్ తీసుకున్నాం. సుజాత అక్క, నిరాహారం అంటే కంప్లీట్ 3 పూటలు భోజనం స్టాప్ చేసేసుకోవాలా? సార్ అయితే అలా అన్నారు, ఉపవాసం ఉండాలి అని. మీ అనుకూలాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ సార్ కాన్సెప్ట్ లో అయితే సార్ 24 గంటలు అని చెప్పారు, కానీ మీ అనుకూలం. భోజనం మానేసి కడుపులోకి మనం ఇంకా వేరేది దొబ్బచ్చు, అది కూడా లేదు కదా? లేదు, సార్ నీళ్ళు ఒకటే అన్నారు. నిరాహారం అంటే కంప్లీట్ ఫుడ్ లేకుండా ఉండడం అని. కావాలంటే ఒక పూట ట్రై చేయి, ఒక పూట ఏం తినకుండా నీళ్ళు తాగి ఉండు. చేయగలిగితే జ్యూస్ వాటర్ తీసుకోవచ్చు. జ్యూస్ వాటర్ ఫస్ట్ ఒక పూట చేస్తలేక నేను మితాహారం అనే పప్పులో కాలేస్తుంది, వాడ ఇడ్లీ పెట్టుకొని మొత్తం తినేస్తే. నేనైతే పొద్దునంతా మితాహారం చేశా, కానీ రాత్రి